యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలి? ఆయన దేవునిగా మనం ఎందుకు గుర్తించాలి? ఆయన గొప్పవాడని ఎందుకు మనం కీర్తించాలంటే ఆయన మన కొరకు సిలువలో మరణించిన దేవుడు, మన దోషములను మన పాపములను పరిహరించిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీ పాపాలు పరిహరించబడ్డాయా? నీ పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చిన యేసయ్య ఎవరైతే తనను అంగీకరిస్తారో, విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వస్తారో, కేవలం మనల్ని పాపము నుండి విడుదల చేయడం మాత్రమే కాక మరలా ఆ పాపపు కాడి క్రింద మనం వెళ్లకుండానట్లుగా కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం దేవుని బిడలము, దేవుని పిల్లలము అని పిలువబడే ఆధిక్యతలకు మనం నడిపించాడు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు అంటే మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే ఆధిక్యతలోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఆయన ఉగ్రతను రేపుకొనక పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంత కృపగల దేవుణ్ణి, ఇంత మహిమగల దేవుణ్ణి మనం స్మరిస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు బలం